అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది. పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత. Hey guys, welcome back to our YouTube channel Soulmates Journey. సో గైస్, ఇవాళ వ్లాగ్ ఏంటనేది ఆల్రెడీ మీకు thumbnail చూసినైతే తెలిసిపోయి ఉండొచ్చు. సో డే 2 వ్లాగ్ ఆఫ్ అరుణాచలం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మేమైతే టెంపుల్ వెళ్ళడానికి రెడీ అయితే అయిపోతున్నాం. నాలుగు కోటింగ్ వేసుకుంటారు ఫ్రెండ్స్, వీళ్ళంతా రియల్ ఫేస్ కాదు, రియల్ ఇప్పుడు వీళ్ళు బయట చూసి అమ్మాయి నిజంగానే వీళ్ళు ఇంత మంచిగా ఉన్నారా అనుకోవాలన్నమాట. మేకప్ అన్నీ తెలియదు ఇప్పుడు వాళ్ళకి. మీరు కనుక మా డే 1 వ్లాగ్ చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. డే 1 వ్లాగ్లో మనకు వచ్చి గిరి ప్రదక్షిణ అండ్ ఆల్సో స్కందాశ్రమం గురించి అయితే ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. అరుణాచలంలో మనకు ఫస్ట్ క్యాంప్ వచ్చి రూమ్స్ దగ్గర అయితే జరుగుతుంది గైస్. నార్మల్గా మనకి 24 అవర్స్కి అయితే ఛార్జ్ చేస్తారు ఎక్కడైనా. వాళ్ళకి మనకి లాంగ్వేజ్ గ్యాప్ వల్ల మనకైతే వాళ్ళు చెప్పింది అయితే అర్థం కాదు. వాళ్ళు వచ్చి 10 అవర్స్ కానీ చెప్తారంట, మనం 24 అవర్స్ అనేసి అర్థం చేసుకుంటామంట. వాళ్ళు అలా చెప్తారు మనకి లాస్ట్లో. సో ఎట్ లాస్ట్ మనకి ఫ్యామిలీతో వస్తాం కాబట్టి మనకి ఆప్షన్ లేక మనం ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మీరైతే వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు, మేము అంత పే చేయము, కొంచెమే పే చేస్తాం అనేసి. మేమైతే వాళ్ళు 500 అడిగితే మేము 300 అయితే ఇచ్చాం గైస్. లోన్ జాగాలు వచ్చినప్పుడు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఓకే, లీవ్ ఇట్. సో మా రూమ్ నుంచి అయితే మాకు టెంపుల్ దగ్గరనే ఉంది గైస్. సో చూసారు కదా విండో నుంచి. సో మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం టెంపుల్ దగ్గరికి. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనమాట లిటరల్లీ. సో ఫైనల్లీ మేమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాం గైస్. సో చూడండి, మేమైతే ఇక్కడ ఫ్లవర్స్ అయితే తీసుకుంటున్నాం అన్నమాట. సో ఇక్కడ ఉన్న ఇజ్రాస్కి మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత అయితే మనం ఇస్తాం కదా. బట్ వీళ్ళు మాత్రం మన పాకెట్స్లో ఎంత అమౌంట్ ఉన్నదో అంతా తీసుకుంటున్నారు. అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడు. ఫైనల్లీ మనం అరుణాచలేశ్వర టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం. సో నార్మల్లీ అందరికి ఒక డౌట్ ఉంటుంది, క్యూ లైన్ ఎక్కువ ఉంటుందా అండ్ దర్శనంకి ఎంత టైం పడుతుంది. అండ్ క్యూ లైన్ వచ్చి మనకి ఈజీగా అయితే వెళ్ళిపోతుంది. అండ్ మనకి దర్శనంకి అయితే అరౌండ్ 20 to 40 minutes అయితే పడుతుంది. మనకి దర్శనం అయితే జల్దీ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద వే టు టెంపుల్. మనకి టెంపుల్లో ఇంకో స్కామ్ అయితే నడుస్తుంది గైస్. అది ఏంటంటే వన్ ఆఫ్ ద మెంబర్ హూ ఈస్ వర్కింగ్ ఇన్ దిస్ టెంపుల్ మన దగ్గరకు వచ్చి దర్శనంకి అయితే 500 rupees అవుతుంది అనేసి అంటారు. సో ఇఫ్ ఇన్ కేస్ మనం ఓకే అనేసి అంటే వాళ్ళు 500 per person అనేసి అంటారు. సో ఇక్కడ మనం మోసపోతాం అన్నమాట. సో మీరైతే అలాంటి ఏం పే చేయకండి. మనకి టెంపుల్లో 4 sides అయితే గోపురం అనేది ఉంటుంది. 4 sides నుంచి భక్తులు అయితే వస్తారన్నమాట దర్శనంకి. మేమైతే మార్నింగ్ 7:30 AM అయితే స్టార్ట్ అయిపోయాం టెంపుల్ లోపలికి. సో వితిన్ 40 minutesలో అయితే మాకు దర్శనం అనేది అయిపోయింది. డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనకి క్యూ లైన్ అయితే చాలా ఈజీగా మూవ్ అయిపోతుంది అన్నమాట ఇక్కడ. టెంపుల్లో వెళ్ళాక మనకి చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనమాట, అంత బాగుంటుంది మనకి టెంపుల్ అయితే. అడవోయే పూజ ఓంకర్ మర్ రైట్ బరాబర్ వచ్చి బరాబర్ అంతే, ఎక్కువసేపు చూపించదు మరి ప్రియాంక ఆమె చూపిస్తా పూజ ఇది చూడు. అది మనకైతే టెంపుల్ యొక్క బ్లూ ప్రింట్ అయితే చాలా బాగా రిప్రజెంట్ చేశారు. అండ్ ఆల్సో మనకి వెనకాల చూసుకున్నట్టయితే మనకి కొండ కూడా ఉంటుందన్నమాట.
నడు నడు విజయగురి మరి మస్తు తిరుగు ఇద్దరికి తిరుగు అంటే ఫస్ట్ అబ్బో ఇట్లాంటివి ఏముంటాయి అంటే నాకు ముందే చెప్పాలి. మళ్ళా తిరుగురి ఇప్పుడు కనబడుతుంది తిరుగురు మంచిగా. అరే తిరుగురా. టెంపుల్లో అడుగు పెట్టంగానే మనకైతే ఇలా అరుణాచలం కొండ అయితే కనిపిస్తుంది మన కళ్ళ ముంగట. టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 5 AM to 12:30 PM అండ్ ఈవినింగ్ 3:30 PM to 9:30 PM వరకు అయితే ఓపెన్లో ఉంటుందన్నమాట. శంభో శంకర శంకర శంభో శంకర శంభో శంకర. టెంపుల్లోకి వెళ్ళంగానే మన ఫోన్స్ అయితే సైలెంట్లో పెట్టాలి. గర్భగుడిలో మనకి శివయ్య లింగ రూపంలో అయితే మనకి దర్శనమిస్తారు. టెంపుల్లో మనకైతే ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది లేదు అండ్ ఆల్సో మనకి అనౌన్స్మెంట్ కూడా చేయట్లేదు అనమాట. సో దానివల్ల ఎగ్జిట్ ఎటు సైడ్ వెళ్ళాలనేది భక్తులకైతే కొంచెం కష్టంగానే ఉంది. ఆ శివయ్య అనుగ్రహం వల్ల మాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట. ఆల్మోస్ట్ 10 to 15 minutes వరకు మేము ఆరతి ఇచ్చే సమయంలో దేవుడు ముందే ఉన్నాం. మనకి ఆరతి ఇచ్చే సమయంలో టన్ టన్ అని గంట సప్పుడు వినడం వల్ల ఇంకా అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఆరతి ఇవన్నిటి వల్ల మనకైతే ఒక గూస్ బంప్స్ అయితే వస్తుంది. కళ్ళలో నీళ్ళు తిరిగినాయి గైస్ మా అందరికైతే. నిజంగా జీవితంలో ఒక్కసారైనా తిరువణమలై అరుణాచలేశ్వర టెంపుల్కి అయితే తప్పకుండా మీరు కూడా విజిట్ కండి గైస్. ఇది ఒక మంచి అనుభూతి అని చెప్పగలుగుతాను నేను. దర్శనం ఎట్లయింది ప్రియాంక? స్టార్ట్ అయినా దాని కరెక్ట్ దర్శనం అలా కష్టపడ్డది ఎలా ఫలితం దక్కింది. దేవుడి విషయ భాగ్యం దక్కింది. మాటలో ఇప్పుడు ఎలా? ఇంకోటి ఏంటంటే గంట కొడుతూనే ఉన్నాడు టన్ 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 టన్. మనకు అలవాటు కదా కళ్ళు మూసుకొని మొక్కడం అందరికి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది బాబు? మన జర్నీ అరుణాచలం తర్వాత మళ్ళీ మొదలైందా? అరుణాచలం ముందు అరుణాచలం తర్వాత జర్నీ మంచిగా ఉంటుంది. అరుణాచలం తర్వాత జర్నీ దేవుడు మళ్ళీ ఒకసారి కర్ణిస్తే మళ్ళీ వద్దాం అందరం. మనకి అరుణాచలం ముందు అరుణాచలం తర్వాత ఫైనలీ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మేమైతే ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మనకి లడ్డు ప్రైస్ వచ్చి జస్ట్ ఫర్ 10 rupees అనమాట. మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అండ్ Day 1 వ్లాగ్ ఎవరైనా చూడకపోతే కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. ఈ వ్లాగ్లో అయితే మన తెలుగు వాళ్ళకి జరిగే స్కామ్స్ అండ్ ఆల్సో మా ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా నేను చెప్పాను గైస్. ఇన్కేస్ ఏమైనా తప్పుగా చెప్పుంటే కరెక్ట్ చేయండి. మేమైతే ఇంకా టిఫిన్ చేయడానికైతే వచ్చేసాం. ఇంకా టిఫిన్ చేసి మేమైతే స్టార్ట్ అయిపోతాం అనమాట రూమ్ దగ్గరికి. టెంపుల్ బయట మనకైతే స్టాల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మనకి బొమ్మలు, దేవుడి ఫోటోలు, రుద్రాక్షమాల ఇవన్నీ కూడా దొరికేస్తాయి మనకి ఇక్కడనే.